కోరి కయ్యాలు పెట్టుకోవడంలో కనుమూరు రఘురామకృష్ణరాజు ముందుంటారు. ఈ విషయం 2019లోనే తేలిపోయింది. ఆయనకి రాక ఎంపీగా గెలిచే అవకాశం వస్తే అలాంటి అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డితో ఆయన కయ్యానికి దిగారు. ఆ కయ్యం ఏకంగా ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేశారు అనేటువంటి స్థాయికి చేరింది. ఆ వ్యవహారం ఇప్పటికీ కొనసాగుతుంది. ఆ తర్వాత ఆయనకి తొలిసారిగా ఎంపీగా గెలిచినటువంటి సీట్ని నిలబెట్టుకోవాలని గట్టిగా ఆశిస్తే ఆశ భంగం అయింది. ఆయనే తాను నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నాను అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమక్షంలో ప్రకటించినప్పటికీ సీటు దక్కనటువంటి పరిస్థితి. ఇలాంటి సమయంలో ఉండి అసెంబ్లీ నియోజకవర్గం ఆఖరి నిమిషంలో ఆయనకు అవకాశంగా మారింది. అలాంటి నియోజకవర్గంలో గెలిచినందుకు ఏకంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా తన నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యకలాపాల ద్వారా ప్రజల మన్ననలు పొందాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. కానీ ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. సామాన్య ప్రజల మీద అత్యంత కక్షపూరితంగా సాగుతున్నారు. ఇటీవల పాలకోడేరు మండల కేంద్రంలో 1989లో నిర్మించుకున్నటువంటి వందల మంది పేదల ఇళ్లను కూల్చేసేందుకు ఆయన బుల్డోజర్లను పంపించారు. బుల్డోజర్ల కూల్చివేత ప్రక్రియను అడ్డుకున్నందుకు కమ్యూనిస్టుల మీద ఆయన కారు కోతలే కూశారని చెప్పొచ్చు. నోటుకొచ్చినట్టుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మీద ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. దాంతో ఈ వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతుంది. కనుమూరు రఘురామకృష్ణరాజుకు వ్యతిరేకంగా సిపిఎం నేతలు వాడవాడల దిష్టిబొమ్మల దహనం కార్యకలాపానికి శ్రీకారం చుట్టారు. అతన్ని కామెంట్స్కి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయి అంటే ఆయన హోదాకు తగ్గట్టుగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ఆయన అందుకు విరుద్ధంగా క్షేత్రస్థాయిలో సామాన్య పేదల ఇళ్ళు పడగొట్టించి వాళ్ళ మీద బుల్డోజర్లు నడిపించి తన మానసిక ఆనందం పొందేటువంటి పరిస్థితిలో ఉన్నారా అనేటువంటి ప్రశ్నల్ని ఇప్పుడు చాలామంది వేస్తున్నారు. ఇదొక పెద్ద వివాదంగా మారుతుంది. వాస్తవానికి కనుమూరు రఘురామకృష్ణరాజు ఏమీ క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడేం కాదు. ఆయన మీద అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని ఎగ్గొట్టేసినటువంటి నేర చరిత్ర అయింది. బ్యాంకుల డిఫాల్టర్స్లో ఆయన పేరు ముందంజలో ఉంటుంది. విద్యుత్ ప్రాజెక్టులు కడతాము అనేటువంటి పేరుతో 1000 కోట్ల రూపాయల వరకు అప్పులు తీసుకుని ఆ అప్పులు తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో ఉన్నారు అనేటువంటి అభియోగాలు కూడా ఆయన మీద ఉన్నాయి. అలాంటి ఆర్థిక నేరస్తుడిగా ఉన్న కనుమూరి రఘురామకృష్ణరాజు సామాన్య పేదల ఇళ్ళు పడగొట్టేస్తుంటే అడ్డుకున్నటువంటి కమ్యూనిస్టుల మీద నోటుకొచ్చినట్టు మాట్లాడినటువంటి వైను అనేక మందికి విస్మయం కలిగిస్తుంది. అనేక మందిలో ఆయన తీరు మీద విమర్శలు వస్తున్నాయి. ఆయన వ్యవహార శైలి మార్చుకోవాలి అనేటువంటి అభిప్రాయం వినిపిస్తోంది. 5 ఏళ్లకు ఒకసారి ఏదో ఒక సీట్లో ఎక్కడో రకంగా డబ్బులు పంచో పార్టీల పొత్తులతోనో గెలిచేద్దాం అనేటువంటి ధీమాతో, అహంకారంతో, అహంభావంతో జనం కోసం పనిచేసేటువంటి పార్టీల మీద నోరేసుకు పడిపోదాం అనుకుంటే ఆయనకి తగదు అనేటువంటి హితబోధ చాలామంది చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఆయనకి తలకెక్కుతాయా? అధికారం మత్తులో ఉన్నటువంటి వాళ్ళకి హితబోధలు పడతాయా అంటే ప్రశ్నార్థకమే. ఇవైనా కనుమూరి రఘురామకృష్ణరాజు తన సొంత నియోజకవర్గంలో తనకు ఓట్లేసి గెలిపించినటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ మీద దాడులు చేసేటువంటి పరిస్థితి రావడాన్ని అనేక మంది తప్పుపడుతున్నారు. పెద్ద వివాదంగా మారుతోంది. రఘురామకృష్ణరాజు తీరు మార్చుకొని ప్రజలకు అనుకూలంగా వ్యవహరిస్తారా, లేకుంటే సామాన్యుల అణగదొక్కేటువంటి ఇదే పద్ధతిని కొనసాగిస్తారా? అదే ఆయన భౌతవ్యాన్ని నిర్ణయించబోతోంది.